ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి. ఈ కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాల కార్యక్రమం. వంగవీటి మోహన రంగా గారంటే ఒక కాపులకే కాదు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ ఆరాధ్య దైవం. మనం ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, యువత ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాల్సింది, రాజకీయంగా ఎదగాలంటే ఉన్నత కుటుంబాలే అవసరం లేదు. సామాన్యులు ఎవరైనా కూడా రాజకీయంగా ఎదగచ్చు. దానికి కావాల్సింది నిజమైన ప్రజాసేవ. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలో పేదలకి, మరీ ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అండగా ఉన్నారు. పేదలకి కష్టం వస్తే నేనున్నానని చెప్పి ముందు నిలిచి ఆయన అమరుడయ్యాడు. ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా ఆయన్ని చిరస్మరణీయంగా శాశ్వతంగా గుర్తుపెట్టుకునేటట్లుగా ఒక అమరజీవయ్యారు వారు వేడుకలు రాష్ట్రం మొత్తం మీద ఇవాళ జరుగుతున్నాయంటే ఆయన పేదవారికి చేసిన సేవే. ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇవాళ ఈ రోజున మనము నగరంపాలెంలో చూసుకుంటే మూడు బొమ్మల సెంటర్లో పెద్దలు గంటా పెద్దబ్బాయి గారి ఆధ్వర్యంలో గంటా మౌలిక యువ నాయకురాలు, ఉదాహరణకి నేను చెబుతున్నాను, వంగవీటి రంగా గారిని ఆదర్శంగా తీసుకొని సోదరి ముందుకు వెళ్తూ ఉంది. అలాగే రాజకీయంగా తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఈ ఎన్డీఏ కూటమిలో ఎవరైనా యువకులు వంగవీటి రంగా గారిని తీసుకొని ఆదర్శవంతంగా పేదవారికి సేవ చేస్తూ ప్రజా జీవితంలో ముందుకు వెళ్తే వారు కూడా గొప్ప నాయకులు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను సందేశం ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జై హింద్.